కదలలేవా? ఏం అడ్డంకి చెప్పండి? బ్రతకడానికి ఏం అడ్డంకి? మనం బ్రతకగలం, మనం ఉండగలం, మనం చేయగలం. యేసుక్రీస్తు బ్రతికి చూపించాడు కదా, భక్తులు చూపించారు కదా. ఒక స్టెఫెను చూపించాడు, ఒక యాకోబు చూపించాడు, ఒక దావీదు చూపించాడు, ఒక పౌలు గారు చూపించారు, ఒక పేతురు చూపించాడు, పద్మాస దీపంలో ఉన్న యోహాను గారు చూపించారు. వీళ్ళందరూ బ్రతికి చూపించిన తర్వాత ఇంకేం అడ్డంకి మనకి చెప్పండి? మనం వస్తే కౌగులించుకోవడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఈ పాపం అనే సంఖ్యలను తెంపుకొని ఒక్కసారి రా, నీ తండ్రి నిన్నేం అడగడు. ఆయన పాదాల దగ్గర పడిపోతే కౌగులించుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. నిన్నేమడు? లోకం అయితే 1,00,000 అడుగుతుంది, దేవుడు ఏం అడగడానికి సిద్ధంగా లేడు. ఒక్కసారి తండ్రి నేను చేసిన తప్పు అయిపోయిందని ఒక్కసారి నీ కోసమే బ్రతకడానికి తీర్మానించుకున్నాను, ఆయన పాదాల దగ్గరికి వస్తే ఆయన కౌగుట్లోనే దినమెల్లా చేయి చాపి ఎదురుస్తున్నాను అంటున్నాడు. దినమెల్లా మన ప్రయాణం ఎంతవరకు ఉంది? ఈ పరలోక ప్రయాణం ఎంతవరకు కొనసాగుతుంది? దగ్గరికి వచ్చి ఆగిపోతున్నామా? మనం దగ్గరికి వచ్చి ఆగిపోతున్నామా? ఇంకొంచెం కష్టపడితే పరలోకం వెళ్ళిపోతాం కదా. ఎందుకు నిరుత్సాహపడిపోతున్నారు? శాస్త్రి అంటున్నాడు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి, ఎక్కడున్నాను అంటే చెప్తున్నాడు. చూడండి, మార్కు సువార్త 12:34 ముగించుకుందాం. నువ్వు ఎక్కడున్నావు అంటే ఆయన ఎక్కడున్నాడో చెప్తున్నాడు. చూడండి శాస్త్రి గురించి. ఈ పరలోక ప్రయాణంలో, ఈ గమ్యం తెలియని మానవ మనిషి ప్రయాణంలో గమ్యం ఎలా చేరాలో తెలియక, దేవుడు ఎవరో తెలియక, దేవుని ఎలా గౌరవించాలో తెలియక, దేవుని ఎలా అర్థం చేసుకోవాలో తెలియక, ఎందుకోసం బ్రతకాలో, ఎంతకాలం బ్రతకాలో, ఎందుకు బ్రతకాలో, ఎలా బ్రతకాలో తెలియక క్రైస్తవ ప్రపంచం కొట్టిమిట్లాడిపోతున్న ఈ సమయంలో భక్తుడు మాట్లాడుతున్న మాటలు చూడండి. నీవు దేవుడు రాజ్యానికి దూరంగా లేవంటే ఎక్కడున్నాడని? దూరంగా లేవంటే ఎక్కడున్నాడని అంటే దగ్గరికి వెళ్ళిపోయాడా ఈ శాస్త్రి గారు? అతడు వివేకంగా ఉత్తరం ఇచ్చిన యేసు గ్రహించి, నీవు దేవుని రాజ్యము దూరంగా లేవని అంతంతో చెప్పాను. చూసారా, శాస్త్రి అడుగుతున్నాడట పై మాటలో. ఆ శాస్త్రి బోధకుడా, బాగుగా చెబుతూ ఆయన అద్వితీయుడును, ఆయన తప్ప వేరొకడు లేడని నీ చెప్పిన మాట సత్యమే. పూర్ణ హృదయంతోనూ, పూర్ణ వివేకంతోనూ, పూర్ణ బలంతోనూ ఆయనను ప్రేమించుడి. ఒకడు తను వల్ల తన పొరుగును ప్రేమించుడు. సర్వాంగ హోమములన్నిటికంటే బలులు అన్నిటికంటే అధికమని ఆయనతో చెప్పాను. అతడు వివేకంగా ఉత్తరం ఇచ్చిన యేసు గ్రహించి, నీవు దేవుని రాజ్యము దూరంగా లేవని చెప్పాను. చూసా, పరలోక ప్రయాణాలు ఎక్కడున్నాడట? దగ్గరగా ఉన్నాడట. మరి మనం ఎక్కడున్నాం? గమ్యం తెలియని మానవ సమాజంలో అనేక వారుగా ఉన్నామా? గమ్యం తెలిసిన వారుగా, కన్న తండ్రి ఎవరో తెలిసిన వారుగా, ఎక్కడి నుండి వచ్చామో, ఎక్కడికి వెళ్ళవలసిన వారుగా, దేవుడు ఏంటో, ఆయన ఔన్నత్యం ఏంటో, ఆయన కుమారుడి శిలువ త్యాగం ఏంటో. బ్రతికిన కొడుకుని బలిచ్చేసాడండి. చచ్చిపోయినాను కాదు, చచ్చిపోయిన కోళ్ళు మేకలేసినట్టు కాదు, బ్రతుకున్న కొడుకుని నరాల్లో రక్తం ప్రవహిస్తూ యవ్వనస్తులుగా ఉన్న ఒక యవ్వన బిడ్డను బలిచ్చేశాడు. అది బలిచ్చేస్తానని మనసున్న ఆయన పాత నిబంధనలో ఒక మాట అంటాడు, అబ్రహామా నీ కొడుకుని ఇచ్చేస్తావా? ఆ ఛాయ ఎందుకు పెట్టాడు అని ఆలోచిస్తే, ఇగో ఈ నిజస్వరూపం కొత్త నిబంధనలో ఒక బలి అయిపోతుంది. ఆ గొర్రెపిల్ల ప్లేస్లోకి మహోన్నతుడు రాబోతున్నాడు. అది ఛాయ, ఇది నిజస్వరూపము. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉంటుంది కదా, 10వ అధ్యాయం ఏమంటుంది? రాబోతున్న మేలులు నిజస్వరూపం ఎవరిలో ఉంది? అబ్రహాంకి ఎందుకు పరీక్ష పెట్టాడు? నేను భవిష్యత్తులో నా కొడుకుని ఇదే పర్వతం మీద నేను బలి ఇవ్వబోతున్నాను. ఏ పర్వతం మీద అయితే అబ్రహాము తన కొడుకుని ఇస్సాకుని బలి ఇవ్వడానికి సిద్ధపడిపోయాడో, అబ్రహాం బలిచ్చాడా లేదా? సిద్ధపడడం అంటే ఏంటి అర్థం? ఇచ్చేసినట్టేనే ఉంటుంది. చూడండి, బలి ఇవ్వలేదు కదండి, నేను బలి ఇచ్చేసి మనస్సు సిద్ధపడిపోయిందంటే రైట్, 100% రైట్. అందుకే ఆయన విశ్వాసుల తండ్రి అయిపోయాడు. కత్తి పీక మీదకి వెళ్ళేదాకా కూడా మాట్లాడలేదు అంటే ఇచ్చేసాడు. తెగిపోవడం ఒకటే. అంటే అబ్రహాంకి ఆ పరీక్ష ఎందుకు పెట్టాడు? ఆ నిరీక్షణలో అబ్రహాం ఎందుకు గెలిచాడు అంటే, ఇగో ఇది ఛాయ, ఇదిగో రాబోవు మేలులకు, ఇంకో నిజస్వరూపం యేసుక్రీస్తు. ఏ పర్వతం మీద నువ్వు గొర్రెపిల్లను ఇవ్వడానికి ఇస్సాకుని సిద్ధపడతావో, నీ కుమారుడు ఇవ్వడానికి సిద్ధపడతావు. ఎందుకంటే కుమారుని ఇచ్చే ఏర్పాట్లు ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. తన మనసు తన కొడుకు ఉందో లేదని అబ్రహాంకి టెస్ట్ పెట్టాడు. నేను నా కొడుకుని ఇవ్వబోతున్నాను క్రీస్తుని, నువ్వు నీ కొడుకుని ఇచ్చేస్తావా అన్నప్పుడు అబ్రహాం మారు మాట్లాడలేదు. ప్రేమైన వాళ్ళ, అది ఛాయ.
అదే పర్వతం మీద అక్కడే, ఏ పర్వతం మీద అయితే గొర్రె పిల్లను ఇచ్చాడో అదే పర్వతం మీద యేసుక్రీస్తు కలువరిలో ప్రాణం వదిలేడు. ప్రియమైన వాళ్ళారా, ఇదంతా చూసినప్పుడు పాత నిబంధన ఛాయ, కొత్త నిబంధన నిజ స్వరూపం ఉన్నప్పుడు, ఆ నిజ స్వరూపం క్రీస్తులో ఉందన్నప్పుడు, ఆ క్రీస్తు బలైపోయాడు నా కోసం ఉన్నప్పుడు దేవుడికి ఎలా దగ్గర అవ్వాలి, ఆ దేవుడున్న లోకానికి, ఆ గమ్యస్థానానికి మనం ఎలా చేరువలో ఉండాలి, ఆ ప్రయాణంలో మనం ఎక్కడున్నాం. చాలామంది అంటూ ఉంటారు, మన ఊరు వెళ్తున్నప్పుడు గట ఎక్కడికి వచ్చావురా అంటారు. అవునా కదా? ప్రయాణంలో ఎక్కడున్నావు అని. మనం ఎక్కడున్నాం? ఇంట్లో ఉన్నామని చెప్తాం. ఇంట్లో ఉన్నాం, ప్రయాణంలో ఉన్నావా? ప్రయాణంలో ఉన్నాం. ట్రైన్ ఎక్కుతున్నప్పుడు, వెళ్తున్నప్పుడు ఎక్కడున్నావు, ఎలా ఉన్నావు అని అడగడు ఎవడన్నా. ఎక్కడ ఉన్నావు అని అడుగుతాడు. మరి మనల్ని ఏం అడుగుతున్నారు జనం? ఎలా ఉన్నావు, తిన్నావా, ఉన్నావు, ఎలా ఉన్నావు? ప్రయాణంలో ఎలా ఉంటామేంటి? ఎక్కడున్నావు అని అడగాలి. పరలోక ప్రయాణంలో ఎక్కడున్నావయ్యా నువ్వు? దగ్గరగా ఉన్నావా? శాస్త్రిలాగా దగ్గరికి వచ్చావా? దేవుడికి దగ్గరికి వెళ్ళిపోవాలి. ప్రియమైన వాళ్ళరా, క్రీస్తు రాకడ ఈ దగ్గరండి, అతి దగ్గరలో ఉంది. ఆయన సూచనలు, ఆయన మాట్లాడిన మాటలు, శిష్యులతో మాట్లాడిన మాటలు, మత్తయి సువార్తలో మాట్లాడిన మాటలు ప్రస్తుతం జరుగుతున్న సందర్భాలకి అతి దగ్గరగా ఉంది. ఎప్పుడు వస్తాడో తెలీదు. మన ప్రయాణంలో ఎక్కడ ఉన్నాం? గమ్యస్థానం చేరే లిస్టులో ఉన్నామా లేదా? ఇవన్నీ ఆలోచించి దేవుడిని ఎలా పరిచయం చేయాలో, దేవుడి కోసం ఎలా బ్రతకాలి, ఈ ప్రయాణంలో ఎంతవరకు ఉన్నామని మనం కొన్ని విలువైన మాటలు నేర్చుకున్నాం. మరిన్ని విలువైన మాటలు మరి అన్నయ్య ద్వారా విందాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం. మహోన్నతుడు, మమ్మల్ని మిక్కిలి ఫ్రెండ్స్ మాకు తండ్రి దేవా, మీ మహోన్నతమైన ఉన్నతమైన మనకు వందన తెలియజేసుకుంటూ తండ్రి, మిమ్మల్ని ఎలా పరిచయం చేయాలో మీ గురించిన మాటలు ఆనాడు భక్తులు ఎలా వివరించారు తండ్రి. స్టెఫెను ఎలా బలైపోయాడు తండ్రి, రాళ్లతో కొట్టబడి చంపబడ్డాడు తండ్రి. ఆయన తండ్రి వీరు ఏం చేసినా వీరికి తెలియదు, ఈ పాపం వీరి మీద మోపకు అన్నారు తండ్రి. అప్పుడు ఒక మహా దర్శనం చూశారు తండ్రి స్టెఫెను. నీ కుమారుడు, మేము నమ్ముకున్న యేసుక్రీస్తు తన కోసం నిలబడడం చూశాడు తండ్రి. బైబిల్లో అనేక సందర్భాల్లో కూర్చున్నాడు, కుడిపార్శ్వం దగ్గర అనుకుని నేర్చుకున్న మేము స్టెఫెన్ గారు చెప్పే మాటల్లో నిలుచున్నాడు అని చూసామంటే, ఒక మహాభక్తుడు, భక్తుల మరణము యెహోవా దృష్టికి గొప్పది కనుక తండ్రి, ఆ గొప్పవాడైన స్టెఫెను చనిపోయినప్పుడు యేసుక్రీస్తు నిలబడి స్వాగతం చెప్తున్నాడు తండ్రి. మేము కూడా అలా చనిపోతే మా కోసం నిలబడతారు తండ్రి. అటువంటి ధన్యత, భాగ్యం మాకు దయచేయమని క్రీస్తు పేట ప్రార్థన అడిగి కొంచెం మాకన్నా తండ్రి. ఆమేన్. అందరికీ ఉన్నారు.